He is good dash maths. Good at maths. He is good at maths. Next question. I saw him dash the corner of the street. ఇక్కడ ఇది స్ట్రీట్ అనుకుందాం. ఇక్కడెక్కడో కార్నర్ లో ఉన్నాడు, ఇలా కదా, ఇక్కడెక్కడో కార్నర్ ఉన్నాడు. I saw him dash the corner of the street. ఓన్లీ కార్నర్ ఉంటే ఏమన్నా మనం ఎట్ ద కార్నర్ ఆఫ్ ద స్ట్రీట్ అన్నాం. ఇది కూడా అంతే కదా. I saw him at the corner of the street. See, ఇది స్ట్రీట్, ఈ స్ట్రీట్ కార్నర్ లో. సో పర్టికులర్ లొకేషన్ కోసం మాట్లాడుతున్నాం. ఒక కార్నర్ అని ఒక పర్టికులర్ లొకేషన్ చెప్తున్నాం మనం. ఎప్పుడైతే మనం పర్టికులర్ లొకేషన్ చెప్తున్నామో అప్పుడు ఎట్ అనాలి. ఎట్. ద క్యాట్ ఈస్ హైడింగ్ ద డాష్ కౌచ్. కౌచ్ అంటే మనం ఇంతకు ముందుకే చూసాము, సోఫా సెట్. సో ఎట్ ద కౌచ్. ఎట్ ద కౌచ్ అంటే సోఫా సెట్ దగ్గర దాచుకుంటుందా, సోఫా సెట్ వెనకాలనన్నా, సోఫా సెట్ కిందనన్నా. జనరల్ గా కింద ప్లేస్ ఉండదు, చూద్దాం. ఆన్ అయితే కాదు, పైన దాచుకుంటుందా, అస్సలే కాదు. ఇన్ను కాదు, సోఫాలకి పోతుందా, లోపలికి పోదు. ఎట్ కూడా కాదు, అండర్. అంటే సమ్ టైమ్స్ మనము సోఫా సెట్ కి కొన్ని పిల్లోస్ అవి ఉంటాయి కదా, మేబీ ఒక 2-3 పిల్లోల మధ్యలో దాచుకుందేమో. ఈ హ్యాస్ బీన్ డాష్ ఆల్ డే. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో ఏదో ఒకటి రైట్ ఆప్షన్ ఉంది. ప్లీజ్ లెట్ మీ నో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.